హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనంద శరణ్యని ఎంత బ్రతిమలాడినా సరే నిజం చెప్పదు. ప్లీజ్ అత్తయ్య గారు, మీరు ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి, నేను ఎటువంటి సమాధానం మీకు చెప్పలేను అంటూ గట్టిగా అరుస్తూ చేతులు జోడించి మరీ అడుగుతూ ఉంటుంది. ఇక ఆనంద ఏమీ చెప్పలేక మాట్లాడలేక అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది. శరణ్య ఏదో నిజాన్ని దాచిపెడుతోంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత అదే కోపంతో తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. దర్శన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అమ్మయ్య, ఆ శరణ్య ఇక్కడికి రాలేదు, ఇక నాకు దాని గోల వదిలిపోయినట్టే అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక రూమ్లోకి వచ్చి ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. అనన్య వస్తుంది. ఏంటి అత్తయ్య గారు, పాపం మీరు బాధపడుతున్నారా? మీ మిత్తుల కోడలు శరణ్య ఎలాగైనా ఒప్పేసుకుంటుంది, తిరిగి ఇంటికి తీసుకువచ్చేద్దాం, మీ కొడుకుతోటి తిరిగి మళ్ళీ కాపురం చేయించేద్దాం అని చెప్పి అనుకున్నారు కదూ. కానీ దెబ్బ కొట్టిందే, మీరు కోలుకోలేని దెబ్బ కొట్టింది అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆనందకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అనన్య మీద ఒక్కసారిగా అనన్య చెంప పగల కొట్టేస్తుంది. అలా బెడ్ పైన పడిపోతుంది అనన్య. తన చెంప పైన ఆనంద వేళ్ళ అరుచు కూడా పడిపోతుంది. అంత కోపంగా గట్టిగా కొడుతుంది ఆనంద. నన్నెందుకు కొట్టారు, నన్నే కొడతారా, ఇంత జరిగినా మీకు బుద్ధి రాలేదు కదూ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనన్య. కానీ ఆనంద బుద్ధి చెప్తూ ఉంటుంది అనన్యకి. ఏంటి నువ్వు ఏదో చేసావని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. కానీ లెటర్స్ చూపిస్తూ ఉంటుంది ఆనంద. 2 లెటర్స్ చూపిస్తూ ఉంటుంది. ఒకటి శరణ్య రాసి పెట్టిన లెటర్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఇంకొకటి నువ్వు మీ ఇంట్లో మామూలుగా డైరీలో రాసుకున్న ఇది లెటర్. నీ రైటింగ్ ఇటు నువ్వు శరణ్య రాసింది అని చెప్పిన రైటింగు ఈ 2 ఒకటేగా ఉన్నాయి కదా, ఒకేలా ఉన్నాయి కదా. కాబట్టి నువ్వు ఈ లెటర్ని రాసావు కదూ, ఇది శరణ్య రాసిన లెటర్ కాదు కదూ అని చెప్పి ఇక మళ్ళీ చెంప పగల కొడుతూ ఉంటుంది అనన్యని. ఇక అనన్య చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏం చేసావే, ఇదంతా నువ్వే చేసావని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. శరణ్య అలా రాసే మనిషి కాదు, నాకు శరణ్య మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వే ఇలాగ దర్శన్ పైన లేనిపోని రాతలన్నీ చెడుగా రాసి పెట్టి నువ్వు మా కుటుంబానికి మచ్చ తీసుకొద్దామని అనుకున్నావు కదూ. నిన్ను బ్రతకనివ్వనే, నువ్వే దీనంతటికి కారణం అని చెబుతూ ఉంటుంది. ఇక అనన్య చాలా భయపడిపోతూ ఉంటుంది. నన్నేమి చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆనందకి కోపం వచ్చి, నోరు మొయ్, నువ్వు నా జీవితంలోకి వస్తావా, నువ్వు శరణ్యకి నా కొడుకుకి దూరం పెంచుతావా, వాళ్ళిద్దరినీ నువ్వు విడదీస్తున్నావు కదూ, కలపాల్సింది పోయి నువ్వు వాళ్ళిద్దరిని విడతీస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, నిన్ను ఆపే వాళ్ళే లేరనుకుంటున్నావు కదూ అంటూ ఇక ఒక్కసారిగా ఆనంద తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక అనన్య భయపడిపోతూ ఉంటుంది. నేను రాయలేదు, ఈ లెటర్ని నేను రాయలేదని ఇంకా దబాయిస్తూనే ఉంటుంది. ఇంకా దబాయిస్తున్నావా నువ్వు, ఈ 2 రాతలు ఒక్కటే కదా, శరణ్య రైటింగు వేరు, కాబట్టి ఇది నువ్వే రాసావు. నేను ఇప్పుడు ఈ క్షణమే అందరికీ ప్రూవ్ చేయగలను, నిన్ను బయట పెట్టగలను, నిన్ను ఈ ఇంటి నుంచి నేను పంపించేయగలను కూడా. నువ్వు ఈ ఇంటి పరువునే తీద్దామని, గంగలో కలిపేద్దామని అనుకుంటున్నావు కదూ అంటూ ఇక అనన్య గొంతు పట్టుకొని ఏయ్ అంటూ ఒక్కసారిగా తన గొంతుని నులిమేస్తూ ఉంటుంది. నన్ను విడిచిపెట్టండి అని అనన్య అరుస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆనంద కోపంతో అనన్య మీద అలా అరుస్తూ చేయి చేసుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద తన విశ్వరూపం చూపిస్తూ భయపెడుతూ ఉంటుంది అనన్యని. ఇక అనన్య నిజం ఒప్పుకొని తిరిగి శరణ్యాని ఇంటికి తీసుకొని వస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.